తెలంగాణ రాష్ట్రంలో 30,000 మంది ఆశా వర్కర్లం మేము పనిచేస్తున్నాం. గత 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. అనేక రకమైన పనులు మేము ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. మరి ఇన్ని సేవలు చేస్తున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు. మా శ్రమను పరిగణలోకి తీసుకోవట్లేదు. పని గంటల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఈరోజు మా బతుకులన్నీ కూడా తెలంగాణలో ఎట్టి చాకిరి బతుకుల్లాగా ఉన్నాయి. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంవత్సరం పాలన నిర్లక్ష్యంగా ఉంది మా పట్ల. ఈ నిర్లక్ష్య విధానాన్ని నిరసిస్తూ ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాథాని ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో ప్రారంభించాం. అనేక జిల్లాలు రాష్ట్రంలో అన్ని జిల్లాలను పర్యటన చేస్తూ ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ముగింపు సభను పెద్ద వేలాది మందితో ముగింపు సభను నిర్వహిస్తున్నాం. మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వమే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు అనేక హామీలు ఇచ్చింది. ఇప్పుడు అడుగుతున్న 18,000 ఫిక్స్డ్ వేతనం, ఇప్పుడు అడుగుతున్న ప్రతి డిమాండ్ కూడా మేము ఆ రోజు గత ప్రభుత్వాన్ని అడుగుతూ 15 రోజులు నిరవధిక సమ్మె చేశాం. ఈ సమ్మె సందర్భంగా ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా మా టెంట్ వద్దకు వచ్చి మేము ఇవన్నీ పరిష్కారం చేస్తాం, మా కోట్లు వేయండి, గెలిపించండి అనేసి మాకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు మేము వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. మరి సంవత్సరం అయినా ఇప్పటి వరకు మా గురించి ఆలోచించట్లేదు, మా పేరు తీయట్లేదు, ప్రస్తావన చేయట్లేదు. అసలు ఫలానా ఫిక్స్డ్ వేతనం గురించి మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఈ కాలంలో మేము అనేక విజ్ఞప్తులు చేశాం, నిరసనలు చేశాం, పోరాటాలు చేశాం. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన అంశం. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే ఇప్పుడు 17 రోజులు రాష్ట్రం మొత్తం కూడా మేము బస్ జాథా నిర్వహించాం. ఇప్పటికే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేము కార్యాచరణ కూడా కొన్ని పోరాటాలు ఇప్పటికే రూపొందించుకున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రానున్న కాలంలో మా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం.